సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర సంపద కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. సీఎం చేస్తున్న ల్యాండ్ లోటీ అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఇలాగే చేస్తే సేవ్ హైదరాబాద్ ఉద్యమం వస్తుందని ఏలేటి తెలిపారు. భావి తరాలకు చెందాల్సినటువంటి ఆస్తిని ఈ రకంగా కొల్లగొట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పథకం ప్రకారం ఒక రియల్టర్గా, ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రియల్టర్గా ఆలోచన చేసి మరి ఈ రకంగా దోపిడీ చేస్తున్నమాట వాస్తవం కాదా? దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. అంతేకాదు దీని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుమానాలు, అధ్యయనాలు ఎంత విలువ నిర్ధారణకు కమిటీలు వేసిండ్రా, అంతేకాదు పర్యావరణ మరి మదింపులను బహిర్గతం చేయాలా, దీని మీద జరిగినటువంటి కమిటీస్, ఎన్విరాన్మెంటల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు, సబ్ కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది, సబ్ కమిటీ ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్టు, అంతేకాకుండా మరి ఈ విలువను కేవలం ఎస్ఆర్ఓ రేటుకి 30% ఎందుకు అలిడేషన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందో ఇవన్నీ కూడా సమాధానం చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఈ హిల్ట్ విధానాన్ని, ఈ స్కీమ్ని విత్హోల్డ్ చేయకుంటే, జీవోను విత్డ్రా చేయకుంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. దీని మీద తప్పకుండా ప్రజా ఉద్యమాన్ని మేము తెరలేపుతాం, ప్రజల్లోకి వెళ్తాం, దీని మీద ఖచ్చితమైన ఉద్యమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.